ఈరోజు మా బ్రేక్ఫాస్ట్ పెసరట్టు, పల్లి, పుట్నాలు, కొబ్బరి చట్నీ అండి. పెసర్లు రాత్రి కొంచెం ఒక టేబుల్ స్పూన్ అంత బియ్యం వేసి పెసర్లు నానబెట్టుకున్నాను. మార్నింగ్ కొంచెం జీలకర్ర, పచ్చిమిర్చి, అల్లము, ఉప్పు వేసి ఇలా మెత్తగా గ్రైండ్ చేసి పక్కకు పెట్టుకున్నాను ఒక హాఫ్ అన్ అవర్. ఇక్కడైతే పచ్చడి తాలింపు వేసేసుకుంటున్నాను. పల్లి, పుట్నాలు, కొబ్బరితో చట్నీ అండి. ఇక్కడైతే పెసరట్లోకి ఆనియన్, కొంచెం పచ్చిమిర్చి, జీలకర్ర వేసి ఇలా ఫైన్గా చాప్ చేసుకున్నాను అనమాట. ఇక్కడ ఉప్మా రెడీ చేస్తున్నాను. ఉప్మా ఇలా వాటర్గా కనబడుతుంది, కానీ కొంచెం ఒక 2 to 3 minutes మంచిగా ఉడికించుకుంటే ఈ కన్సిస్టెన్సీ వచ్చిందండి. ఈరోజు మా బ్రేక్ఫాస్ట్ పెసరట్టు, ప్లెయిన్ పెసరట్టు, ఆనియన్ పెసరట్టు, ఉప్మా పెసరట్టు. ఇది మా బ్రేక్ఫాస్ట్. ఇక్కడైతే నేను పెసరట్టు వేసేసుకుంటున్నాను. ఎప్పుడైనా మనకు దోశ మంచిగా రావాలంటే కొంచెం తడిబట్ట పెట్టుకోవాలండి. ఒక డ్రాప్ ఆయిల్ వేసి తడిబట్టతో తుడిస్తే చాలా మంచిగా దోశలు వచ్చేస్తాయి. ఇక్కడైతే దోశ వేసేసుకుంటున్నాను. ఈ పిండి, పెసరట్టు పిండి ఈ కన్సిస్టెన్సీలో ఉంటే మనకు దోశ అనేది చాలా మంచిగా వస్తుంది. చిన్న మంట మీదనే 1 నిమిషం కాలనిచ్చాక ఇప్పుడు ఆనియన్స్ వేస్తున్నాను. పచ్చిమిర్చి, ఆనియన్, జీలకర్ర నుంచి ఆఫ్ చేసి పెట్టుకున్నాను కదా ఫైన్ కటింగ్, అవి వేస్తున్నాను. ఇలా దోశకు అద్దుకోవాలన్నమాట. కొంచెం చిన్న మంట మీదనే మనం ఈ దోశ అనేది కాల్చుకుంటాం కాబట్టి అంత వేడిగా ఉండదు స్టార్టింగ్లో. ఇప్పుడు ఉప్మా వేసేస్తున్నాను. ఉప్మా మనకి ఈ కన్సిస్టెన్సీలో ఉంటే చాలండి. మనం స్ప్రెడ్ చేసుకోవడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది. ఇదంతా ఈ ప్రాసెస్ అంతా నేను చిన్న మంట మీదనే చేస్తున్నాను. ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకోవాలి మనము. కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ అండి పెసరట్టు అయితే. నేనైతే ఒకటే సైడ్ కాలుస్తాను కాబట్టి నేను మీడియం టు లో ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ నేను కాల్చుకుంటాను. ఇప్పుడైతే పెసరట్టు అయితే రెడీ అయిపోయిందండి. క్రిస్పీగా మంచి గోల్డెన్ కలర్ తోటి చాలా అంటే చాలా బాగా వచ్చింది. ఇంకొకటి చెప్పడం మర్చిపోయాను నేను మీకు. పెసరట్టు బ్యాటర్లో నేను కొంచెం షుగర్ కూడా యాడ్ చేశాను. ఒక 1/2 టీ స్పూన్ అంతా షుగర్ యాడ్ చేశాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.